అంటే మీరు ఆ మూఢనమ్మకం పోవాలని చెప్తున్నారా? అంతే, మూఢనమ్మకం పోవాలి. ఇంకొకటి కూడా చెప్పడానికి కారణం కూడా ఉంది. తను నన్ను అడిగింది ఏంది, అమ్మ నిన్ను 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నువ్వు పీరియడ్స్ ఉన్నప్పుడు అమ్మవారికి గర్భగుడిలోకి వెళ్ళినావు, పూజ చేసినావు, అలంకరణ చేసినావు, అభిషేకం చేసినావు, అన్నీ చేసినావు, నీకేమీ కాలేదా అమ్మ అని అడిగిండు. చాలామంది అమ్మాయిలు భయపడుతుంటారు పూజలు చేయడానికి, మరి నీకేం కాలేదా అంటే నేను తనకి చెప్పింది అదే. 4 ఇయర్స్ బ్యాక్ నేను చేసిన ఆ పని, కానీ 4 ఇయర్స్ నుంచి నాకేమీ కాలేదు అని అంటే తల్లి, ఈ సృష్టిని సృష్టించిన ఆ తల్లి తన బిడ్డలని మూర్ఖురాలు లెక్కలా శిక్షించదు. ఎందుకంటే అది ఆమె ఇచ్చిన క్రియనే, నా అమ్మవారి అవసరార్థము. ఆ తల్లికి ఆ క్రియ చేయడం కోసం పోయి నేను చేసిన. ప్రతి ఒక్కరికి మీరు చెప్పాలనుకున్న మెసేజ్ కూడా ఏంది అని అంటే, మీ ఇంట్లో మీ లైఫ్లో మీకు ఒక పూజే చేయాల్సి వచ్చింది, అన్నీ రెడీ చేసుకున్నారు, లేదా ఒక కార్యక్రమమే ఉంది, ఒక పండగే ఉంది, అట్లాంటి సిచ్యువేషన్ వస్తే అది అమ్మ ఇచ్చింది. ప్రకృతి సహజ సిద్ధంగా మనకు వచ్చిన ఒక క్రియ, అది ప్రకృతి నుంచి జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేసి అమ్మకి దగ్గరగా ఉండండి, కానీ భయంతో దూరం పోకండి. దేవుడు ఆ టైంలో నీకు అది ఆ సిచ్యువేషన్ తెచ్చిండంటేనే నేను యాక్సెప్ట్ చేయడానికి కదా, అవునా కదా? ఇప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ తెచ్చిండంటే నన్ను యాక్సెప్ట్ చేసింది అమ్మ. అక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే నేను ఇంత పెద్ద కార్యం చేయగలిగిన, ఆ గుడి చేయగలిగిన, ఇన్ని పూజలు, ఇంత పెద్దగా మేము అమ్మకు అన్ని రకాలుగా అన్ని చేయగలుగుతున్నామంటే అది తప్పైతే చెయ్యను కదా. మనుషులు ఎంత మూర్ఖంగా ఏమంటున్నామంటే విషయం, మీరు పీరియడ్స్ ఉన్నప్పుడు మీకు అనుకూలంగా ఉంటే రావచ్చు, లేకపోతే మీకు ఇబ్బంది ఉంటే రాకండి. మేమేమో మీ పీరియడ్స్ ఉండగానే వచ్చి గుడికి వచ్చి ముక్కిపోండి మేము చెప్పట్లేదు. అది మీకు అది పోయినా తప్పు కాదని చెప్తున్నాం అంతే. పూజ చేసినా తప్పు కాదు. నా పర్సనల్ అనుభవం తోటి చెప్తున్నాను. నాకు ఏ ఆరోగ్య ఇష్యూస్ లేవు, మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఏదైనా అమ్మకి చేయగలుగుతున్నాను. ఇక్కడ హ్యాపీగా నన్ను యాక్సెప్ట్ చేస్తుంది ఆమె.